మందకృష్ణ మాదిగ. ఒకప్పుడు మాదిగలకి రిజర్వేషన్ వర్గీకరణ కావాలని పోరాడాడు. ఆయనని ముందు పెట్టి నడిపించినటువంటి చంద్రబాబు గారు అంతకుముందు ఎస్సీ ఓట్లు అంటే కేవలం కాంగ్రెస్ కి అన్నటువంటి నుంచి దాన్ని చీల్చుకురాగలిగారు. తద్వారా తెలుగుదేశానికి ఒక ఎస్సీ ఓట్ బ్యాంక్ క్రియేట్ చేయగలిగారు. ఆ తర్వాతన అసెంబ్లీలో తీర్మానం చేసి పెట్టడం ద్వారా ఆ జాతిని సంతృప్తిపరిచారు. ఆ తర్వాత పార్లమెంట్ దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కోర్టు దాకా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కోర్టులో ఓడిపోయినా సరే తెలుగుదేశం ప్రయత్నించింది కదా అన్న ప్రేమ వాళ్ళకు ఉండేది. అయితే అదంతా డ్రామాని నమ్మినటువంటి తరం కారణంగా మళ్ళీ వాళ్ళు దూరం అవుతున్నటువంటి వేళ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ తెర మీదకి వచ్చింది. ఏదైతే మొన్న ఆకివీడి దగ్గర రామాలయాన్ని సాంతం నాశనం చేసి అక్కడికి క్రిస్టియన్స్ డామినేట్ చేస్తున్న వేళ రఘురామకృష్ణ ఉద్యమిస్తే ఇదంతా ఆ టైంలో కోర్టుల ఆదేశాలు ఈలోపు అనుకోకుండా వచ్చినాయి. ఏదైతే ఎస్సీ ఎస్టీ కాని వాళ్ళు ఏ విధంగా కేసు పెడతారంటూ ఒక కేసు సంబంధించి రాయలసీమకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించిన తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మందకృష్ణ మాదిగ కొత్త యాంగిల్ అలవాటు స్టార్ట్ చేశారు. దళిత క్రైస్తవులు మతం కులం మారినంత మాత్రాన, ఇది మతం మారినంత మాత్రాన కుల రిజర్వేషన్ ఎందుకు పోవాలి, వాళ్ళు మారలేదు అన్నమాట. వివక్ష కారణంగా దళితులకి ఇదివరకటి రోజుల్లో అన్యాయం జరిగింది కాబట్టి రిజర్వేషన్. ఇప్పుడు వివక్ష లేని సమాజంలో అది ముస్లిమో ఇస్లామో క్రిస్టియానిటీనో తీసుకున్నామని తెలుస్తుంది. మరి అట్లాంటప్పుడు దళిత క్రైస్తవ రిజర్వేషన్ ఎట్లా వర్తిస్తుంది అన్నది కదా పాయింట్. అసలైనటువంటి దళితులకు అన్యాయం జరిగినట్టు కదా. దళిత సామాజిక వర్గం తమ దేవుణ్ణి నమ్ముతూ హిందుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళని మాత్రం మేము బతకనివ్వము అనేటటువంటి దళిత క్రైస్తవ విధానం కరెక్టేనా అన్నది ఆయన ఆలోచించారు.